శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయానికి భక్తులు దశావతారాలతో కూడిన ఇత్తడి గర్భగుడి ద్వారం గరుడ వాహనం బహుకరించారని ఆలయ అర్చకులు విజయ జనార్దనాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1,10,000 రూపాయల విలువగల దశావతారాలతో కూడిన ఇత్తడి గర్భగుడి ద్వారాన్ని భక్తులు తీడ సూర్యనారాయణ కుమారులు వెంకటేశ్వరరావు దంపతులు అందజేయడం జరిగిందన్నారు. అలాగే 55,000 రూపాయల విలువగల ఇత్తడి గరుడ వాహనాన్ని పట్టణానికి చెందిన లోకారెడ్డి బుచ్చి రామన్నదొర కుటుంబ సభ్యులు కేదారిశెట్టి వెంకట నాగసూర్య గంగాధర్ రామారావు చంద్రకన్య దంపతులు అందజేశారన్నారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన భక్తులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం మైగ్రేయోపాస్మహే. సూర్యభక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వేంచేసి ఉన్న స్వయంభూ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ రోజులు దాతల సహకారంతో ఒక బృహత్తర కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి స్థానిక భక్తులు పిఠాపురం వాస్తవ్యులు లోకారెడ్డి బుచ్చి రామన్నదొర గారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా కేదారిశెట్టి వెంకట నాగ సూర్య గంగాధర రామారావు గారి దంపతుల సహకారంతో స్వామివారికి సుమారు 55,000 రూపాయల విలువ గల ఇత్తడి గరుడ వాహనం స్వామివారికి సమర్పించడం జరిగింది. అదేవిధంగా స్థానిక వాస్తవ్యులు తేడా సూర్యనారాయణ గారి కుమారులు, హైదరాబాద్ వాస్తవ్యులైనటువంటి తేడా వెంకటేశ్వరరావు వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు స్వామివారికి ఆలయ గర్భగుడికి దశావతారాలతో కూడినటువంటి ఇత్తడి ద్వారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు ప్రత్యేకంగా దేవస్థానం తరపున కార్యనిర్వహణాధికారి గారైన నున్న శ్రీరాములు గారి తరపున దేవస్థానం తరపున భక్త బృందం తరపున వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇత్తడి ద్వారానికి దశావతారాలతో కూడిన ఇత్తడి ద్వారానికి గరుడ వాహనానికి స్వామివారికి ఒక మంచి రోజు చూసుకుని ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సంప్రోక్షణ కార్యక్రమంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఆ గరుడ వాహనం మీద ఉంచి సంప్రోక్షణ కార్యక్రమం చేసి విశ్వక్షేణ పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, వాస్తు పూజ, వాస్తుహోమం చేసి ఈ గరుడ వాహనానికి అలాగే ఇత్తడి ద్వారానికి సంప్రోక్షణ చేసి అనంతరం స్వామివారికి విశేష ఇత్తడి గరుడ వాహనంలో స్వామివారిని ఉత్సవ విగ్రహాలు వేంచేపజేసి ఊరేగింపు నిర్వహించుకోవడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులందరికీ కూడా పేరు పేరున దేవస్థానం తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది.